సుజనా చౌదరి గారు ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారు? చాలా బాగుందమ్మా, చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా వెళ్ళి ఓట్లు అడగడం అవన్నీ ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉందా అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో అది చేయాలి కదా. నాకంటే అదృష్టవశాత్తు కానీ ఏదన్నా కానీ 12 సంవత్సరాలు రాజ్యసభతో సేవ చేయడానికి అవకాశం కలిగింది. బట్ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో చేయాలి, రాజకీయాలు చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి. వాళ్ళు ఓటు ఎందుకు వేయాలి మనకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత అభ్యర్థికి ఉంటుంది. ఆ పని మొదలుపెట్టాను నేను. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మా అధిష్టానం డెసిషన్ తీసుకుంది ఒకటి. రెండోది, నాకు చాలా రోజుల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేది నాకు కోరిక ఉండేది. ఆ అవకాశం ఇంతకుముందు రాలేదు నాకు. ఎక్కువగా మీరు కేంద్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. అంటే విజయవాడ ఎంపీగా మీరు బాగా ట్రై చేశారు, కానీ మీకు సీటు రాలేదు అని అంటారు, నిజమేనా? అది ఏదో మీడియా వాళ్ళు అంటున్నారు, కానీ నేను దీనికి ఎమ్మెల్యేకి ట్రై చేయలేదు, ఎంపీకి ట్రై చేయలేదు. 12 సంవత్సరాలు చేశాను, 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేశాను. నేషనల్ పార్టీలోకి వెళదాం అనుకొని భారతీయ జనతా పార్టీలో చేరాను. కంట్రీ బ్రాడర్ వ్యూ పర్స్పెక్టివ్లో పనిచేద్దాం అనుకున్నాను. నేషనల్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి. కానీ నేను ఎంపీకి అప్లికేషన్ పెట్టలేదు, ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెట్టలేదు. వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను పనిచేస్తాను.